హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఇది బోట్ నెక్ బ్యాక్ మోడల్ అండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు దీనికోసం మనం ఇది ఫోల్డింగ్ అండి, ఓపెన్స్ కింద నుంచి మనం 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు 1/2 ఇంచుకి ఒక ఇలా లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు పొడవు చూసుకుందామండి. బ్యాక్ ఇది ఆది బ్లౌజ్ అండి. ఆది బ్లౌజ్ పొడవు కోసం మనం ఇలా బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ వరకు ఇలా కరెక్ట్గా పట్టుకుంటే మనకి బ్యాక్ సైడ్ పొడవు సరిపోతుందండి. ఇలా సెంటర్ డాట్ నుంచి షోల్డర్ మధ్య వరకు పొడవు చూసుకుందాం. మనం 1/2 ఇంచు మార్క్ చేసుకున్నాం కదండి, అది వదిలేసిన దగ్గర నుంచి మనం ఇలా బ్యాక్ పార్ట్ పొడవు కోసం షోల్డర్ వరకు మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు 1/2 ఇంచు ఎక్స్ట్రా షోల్డర్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇలా ఒక లైన్ డ్రా చేద్దాం. ఇది బ్యాక్ పార్ట్ పొడవు అండి. ఇప్పుడు లూజ్ కోసం ఆది బ్లౌజు నడువండి. దీన్ని ఇలా కరెక్ట్గా 4 మడతలు వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని లూజ్ కోసం మనం ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కరెక్ట్గా బ్లౌజ్ వరకు ఒక మార్క్ చేసుకున్నాం కదండి. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం. ఇది మనకి బ్యాక్ పార్ట్ లూజ్ అండి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇంకొక 2 ఇంచెస్ మనం మార్క్ చేసుకుంటున్నాం. ఇది బ్యాక్ పార్ట్ పొడవు ఇంకా లూజ్ అండి. ఇప్పుడు నెక్ కోసం, బోట్ నెక్ కోసం పైనుంచి నెక్ వైపు 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నామండి. షోల్డర్ కోసం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నెక్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్ వెడల్పు, 4 ఇంచెస్ పొడవు. ఇలా ఒక బాక్స్ డ్రా చేశాం కదండి. ఇప్పుడు కార్నర్లో 1.5 ఇంచ్ మార్క్ చేసి బోట్ నెక్ షేప్ తీద్దామండి. ఇప్పుడు 3 ఇంచెస్ దగ్గర మనం షోల్డర్ మార్క్ చేసాం కదండి. ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి 6.5 దగ్గర చంక కోసం మార్క్ చేస్తున్నాం. ఇప్పుడు చంక కోసం కూడా ఇలా ఒక బాక్స్ డ్రా చేసి ఇలా కార్నర్లో 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసి చంక షేప్ కూడా ఇలా మార్క్ చేసుకుందామండి. ఇది బోట్ నెక్ బ్యాక్ పార్ట్ అండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. కింద నుంచి మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుందామండి. పొడవు కోసం ఆది బ్లౌజు బ్యాక్ సైడ్ అండి. ఇది ఇలా కింద డాట్స్ ఉంటాయి కదండి, ఈ డాట్ దగ్గర నుంచి షోల్డర్ సెంటర్ వరకు మనకి పొడవు కోసం చూసుకుందాం. ఇలా కింద 1/2 ఇంచ్ వదిలేసాం కదండి, 1/2 ఇంచ్ దగ్గర నుంచి కరెక్ట్గా షోల్డర్ కుట్టు వరకు మనం ఇలా మార్క్ చేసుకుందాం. 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసాం. ఇప్పుడు లూజ్ అండి. లూజ్ కోసం ఇలా ఆది బ్లౌజ్ నడుము దగ్గర కరెక్ట్గా 4 మడతలు వేసుకుంటున్నాం. ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా 4 మడతలు దగ్గర కరెక్ట్గా ఒక మార్క్ చేసుకున్నాం. ఎక్స్ట్రా 1 ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసామండి. ఈ 2 ఇంచెస్ మనకి ఖర్చుల కోసం. ఇప్పుడు నెక్ అండి. ఇలా ఫోల్డింగ్ వైపు నుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం. కిందకి ఇంకొక 4 ఇంచెస్ మార్క్ చేసామండి. 1.5 ఇంచ్ కార్నర్లో మార్క్ చేసి మనం బోట్ నెక్ షేప్ తీసాం. ఇంకా ఈ 4 ఇంచెస్ దగ్గర నుంచి షోల్డర్ 3 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్నామండి. ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి చంక కోసం 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా కార్నర్లో ఇది కూడా 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని చంక రౌండ్ తీసుకున్నాం. ఇది బోట్ నెక్ బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు కట్ చేసేసుకుందాం.
ఇప్పుడు బోట్ నెక్ ఇది మోడల్ నెక్ అండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకుందాం. ఇది మెయిన్ క్లాత్ అండి. ఇది హ్యాండ్స్ కోసం డిజైన్ వచ్చిందండి. మనం ఆపోజిట్ సైడ్ బ్యాక్ పార్ట్ కోసం కట్ చేసుకుందాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా తీసేసుకుందామండి. ఇలా లైనింగ్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఇది ఇలా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. కటింగ్ చూసారు కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దామండి. ఇది లైనింగ్ పీస్ ఇలా మెయిన్ పీస్ మీద అటాచ్ చేద్దాం. ఫస్ట్ ఇలా నెక్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుందామండి. ఇలా ముందు నెక్ ఒకటి జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం లైనింగ్ అంతా ఇలా మెయిన్ పీస్కి అటాచ్ చేసేసుకుంటున్నామండి. ఇది సిల్క్ క్లాత్ ఇలా పైనుంచి అటాచ్ చేసుకోవడం వల్ల నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం షోల్డర్ సెంటర్ చూసుకుని డాట్స్ వేసేసుకుందామండి. రెండో వైపు కూడా డాట్ వేసేసుకుందాం. ఇప్పుడు సెంటర్ డిజైన్ కోసం అండి పేపర్ క్యాన్వాస్ ఇది. ఇలా పేపర్ క్యాన్వాస్ని డబుల్ ఫోల్డ్ చేసి పైనుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నామండి. ఇలా 1/2 ఇంచ్ వదిలిన దగ్గర నుంచి మనం 8 ఇంచెస్ పొడవు తీసుకుంటున్నాం. ఇలా 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి. వెడల్పు 4 ఇంచెస్ తీసుకుందాం. ఇలా ఒక బాక్స్ తయారు చేసుకుందామండి. ఇలా బాక్స్ డ్రా చేసిన తర్వాత నేను అనుకున్న షేప్లో ఇలా కర్వ్స్ మోడల్ అండి ఇది. ఇలా డిజైన్ గీసాను. ఇలా మీకు నచ్చిన డిజైన్ని మీరు రెడీ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకుందాం. ఇది హోల్ బ్యాక్ హోల్ మోడల్ అండి ఇది. ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా కట్ చేసేసుకుందాం. ఇది డిజైన్ అండి. ఇప్పుడు దీన్ని ఒక కాటన్ పీస్ మీద అటాచ్ చేద్దాం. ఇప్పుడు ఇలా కాటన్ పీస్ మీద అటాచ్ చేస్తున్నామండి. ఇది కర్వ్స్ ఏం తిప్పట్లేదండి, నార్మల్గా క్లాత్కి అటాచ్ చేస్తున్నాను అంతే. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ ఒక పాదం వలస ఖర్చు ఉండేటట్టు క్లాత్ని అంతా కట్ చేసేసుకుంటున్నామండి. దీన్ని ఇలా క్యాన్వాస్ పైకి మడిచి చుట్టూ స్టిచ్ వేసుకుందాం. ఇలా స్టిచ్ వేసుకుందామండి. ఇప్పుడు మనం ఇది బ్యాక్ నెక్ కరెక్ట్గా సెంటర్ చూసుకొని ఒక కట్ పెట్టుకుందామండి. అలాగే నడుం దగ్గర కూడా ఇలా కరెక్ట్గా సెంటర్ చూసుకొని కట్ పెట్టుకుందాం.
ఇప్పుడు దీన్ని ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు ఇలా మనం కట్టు పెట్టుకున్నాం కదండి, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని మధ్యలో ఒక స్టిచ్ వేసేసుకుందామండి. ఇలా కింద కూడా మనం కరెక్ట్గా సెంటర్ చూసుకొని కింద కట్టు పెట్టుకున్నాం కదండి, దానికి కరెక్ట్గా సరిపోయేటట్టు ఇలా సెంటర్ చూసుకొని ఒక స్టిచ్ వేసేసుకుందామండి. ఇప్పుడు ఇలా క్యాన్వాస్ పక్క నుంచే మనం కర్వ్స్ తిప్పుకుంటూ స్టిచ్ వేసుకుందాం. ఇలా కర్వ్స్ దగ్గర కార్నర్లో సూది దింపుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకుందామండి. ఇప్పుడు మధ్యలో క్లాత్ అంతా ఒక పాదవలస ఖర్చు ఉండేటట్టు మొత్తం కట్ చేసేసుకుంటున్నాం. ఇలా కట్ చేసేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం కార్నర్లో కట్స్ పెట్టుకుందాం. ఇలా దీన్ని వెనక్కి మడిచి కర్వ్స్ నీట్గా బయటికి లాగుతూ ఇలా మొత్తం వెనక్కి తిప్పేసుకుందామండి. ఇలా మీకు హోలు ఏ డిజైన్ కావాల్సిన స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలా పైనుంచి మనం ఒక స్టిచ్ వేసుకుందాం. ఇలా కర్వ్స్ అన్నీ నీట్గా స్టిచ్ చేసుకుందామండి. ఇలా కార్నర్స్లో నీట్గా సూదిని దింపుకుంటూ ఇలా చుట్టూ స్టిచ్ వేసేసుకుందాం. ఇలా మొత్తం చుట్టూ స్టిచ్ వేసేసుకుంటున్నామండి. ఇలా మనం బ్యాక్ పార్ట్ సెంటర్కి కట్ చేసేసుకుంటున్నామండి. ఇలా 2 పార్ట్స్ చేసేసుకుందాం. ఇప్పుడు దీనికి మనం ఉక్సులు పట్టి వేసుకుందాం. ఇది రైట్ సైడ్ అండి. రైట్ సైడ్ పై వైపు నుంచి ఇలా ఉక్సులు పట్టి కోసం స్టిచ్ చేసుకుంటున్నాం. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుందామండి. ఇది ఉక్సులు పట్టి అండి. ఇప్పుడు కాజా పట్టి కోసం మనం లెఫ్ట్ సైడ్ అండి కింద వైపు నుంచి స్టిచ్ చేస్తున్నాం. ఇది కూడా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకుంటున్నాం. ఇలా పై వైపుకి అండి, ఇది ఇలా పై వైపుకి మడుచుకుంటూ స్టిచ్ వేసుకుందాం. పక్క నుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకుంటున్నామండి. ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా నడుంకి పైపింగ్ వేసేసుకుందామండి. ఇలా నీట్గా వెనక్కి మడుచుకుంటూ పైపింగ్ వేసేసుకుంటున్నాం. ఇప్పుడు రెండో వైపు కూడా పైపింగ్ వేసుకుందామండి. నెక్ కండి, నెక్ కూడా మనం రెండు వైపులా పైపింగ్ వేసేసుకుందాం. ఇది ఇలా కరువు పైకి వచ్చేలా పైపింగ్ వేసుకుంటున్నామండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా ఇలా కరువు పై నుంచి మనం పైపింగ్ వేసేసుకుంటున్నాం. మీకు పైపింగ్ వీడియో మా ఛానల్లో ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చూడండి. ఇలా పైపింగ్ వేసేసుకున్నాం కదండి. ఇది క్రాస్ పీస్ అండి. ఇలా లూప్ కోసం రెడీ చేసుకుంటున్నామండి దీన్ని. ఇలా దీన్ని లోపలికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని ఇలా సూదితో తిరగేస్తున్నామండి. ఇది మనం లూప్ వేసుకుందామండి బటన్ కోసం. ఇలా రైట్ సైడ్ అండి, ఇది రైట్ సైడ్ వేస్తున్నాను నేను ఉక్సులు పట్టే వైపు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు లూప్ని స్టిచ్ చేసుకుంటున్నామండి. ఇలా ఇప్పుడు రెండో వైపు మనం బటన్ వేసుకుందామండి. ఈ కాజా పట్టే వైపు మనం బటన్ వేసుకుంటున్నాం. ఇలా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.